అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటు పెరియార్ రామస్వామి వర్ధంతి, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు నాయకులు కొంతమంది ఇంటలెక్చువల్స్ నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చేసినని తెలుసుకుందాం. ఇప్పుడు పెరియార్ రామస్వామి గారు ప్రస్తుతము మునుపటి కంటే కూడా ఎక్కువ ఆయన స్మరించుకోవాల్సిన రోజులు ఇవి. అంతేకాదు ఆయన చెప్పినట్టు ఆశయాలను కూడా మనం పాటించాలి. ఎందుకంటే దేని వ్యతిరేకంగా ఆయన జీవితాంత పోరాటం చేసిండో అటువంటి మనవాదులు ఎలా పరిపాలన చేస్తున్నారు మనలా. మరి అటువంటి ఈ సమాజాన్ని తీసుకోపోదలుకున్నారు కాబట్టి మూఢాచారమయంగా చేయాలని చూస్తున్నారు. మీరు మన నిన్నగాక మొన్న చూసినాం, అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మహానుభావుడు అంబేద్కర్నే ఇన్సల్ట్ చేస్తూ మీరు దేవుడు 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 అని స్మరణ చేయండి మీకు స్వర్గం దొరుకుతుంది అంటున్నాడు. అరే పిచ్చోడు, మేము చెప్తున్నాము ఈ అమిత్ షా గారికి, మాకెందుకే స్వర్గము, మీలాంటి బాగా బలిసినోళ్ళు దోపిడీ దొంగలకు స్వర్గాలు కావాలి. స్వర్గంలో ఏమున్నది, రంభా, ఊర్వశి, మదిర, తర్వాత ఆ డాన్సులు అదంతా మాకు అవసరం లేదు. మాకు అంబేద్కర్ గారు జీవితానికి ఒక చక్కటి బంగారు భవిష్యత్తు సంబంధించినటువంటి దారులు చూపిండు, మాకు అయినే దేవుడు అన్నీ అనే నువ్వు అనుకుని, మాకు వేరే ఈ దేవుళ్ళందరూ కూడా మీ రక్షణ కొరకే ఉన్నారు, దేవుళ్ళందరూ దోపిడీదారుల పరమే. కాబట్టి నువ్వు ఈ తప్పుడు మాటలు మాట్లాడుకో, సమాజాన్ని ఎట్టు తీసుకోవు. 7 స్వర్గాలు ఉంటాయి, 3 స్వర్గాలు నీ వేరేనా స్వర్గాలు, ఒకటే స్వర్గం అని చెప్తాను హిందూ మతం, నువ్వు 3 స్వర్గాలు అంటావు. ఇక ఆయన వచ్చి 5 స్వర్గాలు అంటాడు ప్రధానమంత్రి గారు. నోటికి ఏది వస్తే అదే, అంటే ప్రజల అమాయకులు, వీళ్ళకి తెలియదు, అది జ్ఞానం లేదనే దృష్టితో మీరు మాట్లాడుతున్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఇవన్నీ సవరించుకోవాలి. బత్తాయిలు కూడా కళ్ళు తెరవాలి. మీరు బత్తాయిలు అందరూ కూడా మీరు అధ్యయనం చేయండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చరిత్ర ఏమిటని. అంతేగాని కల్పిత కాదని కూడా మీరు వాట్సాప్లో పెట్టి ఆ మూఢనమ్మకాలను, ఆ దైవభావాలను, దొంగ దేశభక్తిని ప్రదర్శించి ఈ సమాజాన్ని తప్పుదో పట్టించొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అటువంటి వాటి కొరకే మా పెరియార్ రామస్వామి గారు మాకు ఇవాళ ఆ స్ఫూర్తినిచ్చారు. వారి స్ఫూర్తితోనే ఇవాళ ప్రభుత్వం నడుస్తున్నది. తమిళనాడు, దక్షిణ భారతదేశంలో చాలా మట్టుకు వారి వ్యక్తులను అభిమానించే వాళ్ళు ఆ మహానుభావుని మరవము. దేవుళ్ళు అంటే గాళ్ళని దేవుళ్ళు అనొచ్చు, అంబేద్కర్ దేవుళ్ళు అనొచ్చు. ఇటువంటి మహానుభావులు సమాజం యొక్క క్షేమం కోరేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు చెప్పే తప్పుడు పద్ధతులు, దోపిడీ దొంగలకు దోపిడీ తర్వాత దొంగలను కాపాడేటువంటి యొక్క ఈ రాజ్యాంగ యంత్రాన్ని నిర్మించిన వాళ్ళ కొరకు కాదని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా పెరియార్ రామస్వామికి సంబంధించిన జీవిత చరిత్ర ఘనమైంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బహుజన ఉద్యమకారులము, మానవవాద ఉద్యమకారులందరం కలిసి దేశం గర్వించదగ్గ మహోన్నత మూర్తి, ద్రవిడ ఉద్యమ నాయకుడు, బహుజన బిడ్డల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం జీవితాంతం పోరాడిన పెరియార్ రామస్వామి గారి 51వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళి అర్పించి పెరియార్ ఎజెండాని ముందు కొనసాగిద్దామని ప్రతిజ్ఞపూనడం జరిగింది. పెరియార్ మనందరికీ తెలుసు, ఈ దేశంలో కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం పుట్టించిన కుల వ్యవస్థ కారణంగా మెజార్టీ వర్గాల ప్రజలు కనీస హక్కులకు నోచుకొని నేపథ్యంలో ఒక బహుజనుల ఆత్మాభిమాన ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో మూలవాసులకు, ద్రావిడ వాసులకు సమన్యాయం దక్కాలని ఒక మహోన్నత ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహోన్నత నాయకుడు పెరియార్ రామస్వామి గారు. ఈరోజు దేశంలో జరుగుతున్న దానికి భిన్నంగా కష్టజీవులు, బహుజనుల రాజ్యాధికారం అనేది తమిళనాడులో గత 55 ఏళ్ల క్రితమే అమల్లోకి వచ్చింది. అదంతా కూడా పెరియార్ రామస్వామి నాయకర్ నడిపిన ఆత్మాభిమాన ఉద్యమ నిదర్శనమని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నేటి కాలంలో పెరియార్ అందించినటువంటి సందేశం ఈ దేశ ప్రజలకు అత్యవసరం. ఈ దేశంలో సామాన్య ప్రజల ఆకాంక్షల మేరకు, బహుజనుల ఆకాంక్షల మేరకు పరిపాలన జరగాలి. ఆ పరిపాలన అనేది పెరియార్, అదేవిధంగా ఫూలే అంబేద్కర్లు ప్రవచించిన సమతావాద దృక్పథంలో ఉండాలి. కాబట్టి ఆ సమతావాద దార్శనికతకి ఒక ప్రబల నిదర్శనంగా పెరియార్ రామస్వామి నిలుస్తాడు. ఆయన దేవుడు కాదన్నాడు నిజమే,
దేవుడి కంటే ముఖ్యం మనిషికి పెద్దపీట వేశాడు. మనిషి సంక్షేమం కోసం పనిచేయడమే సర్వోత్కృష్ట లక్షణమని తెలియజెప్పాడు. కాబట్టి ఆయన్ని నాస్తికవాది అంటూ తూలనాడే వారికి మేము చెప్తున్న ఒకే ఒక్క సమాధానం, ఆయన హేతువాది కావచ్చు, నాస్తికవాది కావచ్చు, కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన గొప్ప మానవతావాది. ఆయన ఈ దేశానికి ఆదర్శం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాము. ఆయన ఆదర్శాలను ముందు తీసుకువెళ్ళడానికి మేమందరం ప్రతినబోని రాబోయే రోజుల్లో మరింత మంది బహుజన బిడ్డల్ని సమీకరించుకుని పెద్ద ఎత్తున హేతువాద మానవవాద ఉద్యమాన్ని కొనసాగిద్దామని మేమందరం ప్రతినబోతున్నాము. జోహార్ పెరియార్. జోహార్ జోహార్. మతోన్మాదం నడుస్తున్న సందర్భంలో మరి పెరియార్ రామస్వామి గారు ద్రావిడ ఉద్యమాన్ని సృష్టించి గత 60-70 ఏళ్ళ కిందనే మనుషులంతా మానవులంతా సమానత్వమే ఈ దేశంలో అని చెప్పినటువంటి మహానుభావుడు ఈ పెరియార్ రామస్వామి. ఆయన ఉద్యమం ఇంకా కూడా ఆయన స్ఫూర్తి, ఆయన ఉద్యమం ఇంకా కొనసాగుతుంది దేశంలో. ఈ దేశంలో చాటి చెప్పినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి కూడా పెరియార్ రామస్వామి గారే. ఈ భూమి నేల మీద మానవ జీవిని మించిన జీవి లేదు, మానవ సంబంధాలను మించిన సంబంధం లేదు. ఈ దేవుళ్ళు, దయ్యాలు, భూతాలు అన్ని కల్పితాలు. ఇదంతా ఒక బ్రాహ్మణిజం సృష్టించినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలోకి మన మానవులు అందరం కూడా వెళ్ళొద్దు. అందులో వెళ్ళి ఈ నవసమాజ నిర్మాణంలో మర్చిపోవద్దు. నవసమాజ నిర్మాణం పాటుపడాలి. మానవుడే దేవుడు. మానవత్వంతో ఎవరు మంచి చేసినా మానవ సమాజానికి మంచి కోరే వ్యక్తులు ఎవరైనా దేవుడితో సమానం. మనకు ముందుగా అమ్మ నాన్న దేవుడు, తర్వాతనే ఇక దేవుళ్ళను మనం ఎవరి స్వభావం వారిది. కానీ ఈ ప్రపంచంలో ఈ నేల మీద దేవుడు అనే వ్యక్తి సృష్టించబడ్డవాడే. కాబట్టి ఈ మానవ జాతికి మంచి సందేశాన్ని ఇచ్చి ఒక మంచి మార్గంలో నడిపించే మార్గాన్ని చూపించినటువంటి పెరియార్ రామస్వామి గారి 51వ వర్ధంతిని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బహుజనవాదులం అందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. పెరియార్ రామస్వామి జయంతిని, పెరియార్ రామస్వామి వర్ధంతిని మంచిర్యాల జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మానవవాదానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన పెరియార్ రామస్వామికి మేము మర్చిపోలేము. తన ఆశయాలకు అనుగుణంగా ఇంకా పనిచేస్తామని అంబేద్కర్ బహుజన సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో పెరియార్ రామస్వామికి సంబంధించిన అంశాలను, ముఖ్యమైన తను చేసిన దిశానిర్దేశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని ఇటు పెరియార్ రామస్వామికి సంబంధించిన అభిమానులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నేడు 51వ వర్ధంతి సందర్భంగా పెరియార్ రామస్వామికి నివాళులు అర్పించిన పరిస్థితి. పెరియార్ రామస్వామి అడుగుజాడల్లో నడుస్తామని కొన్ని ప్రజా సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.